కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఒరే కర్రీ ఫస్ట్ ఛాన్స్ నీదే వెళ్ళా. థ్యాంక్స్ అన్నా. మో కూసో. అరే కరీనా కొడక గట్టిగా కొట్టంటే చంపుతాను కొడక. అబ్బా 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 ఒరే సీనుగా టోకెన్ నెంబర్ 2 కమ్ ఆన్. ఈయన కొడుకు కావాలనే కొడతాడా. వదిను నిన్ను నలుగు పెట్టడానికి పిలవలా. చెంపల గంధం పూస్తాండవా నువ్వా? కాస్త గట్టి కొట్ట, లేకపోతే పెద్ద నిన్ను కొడతాడా. ఇది అన్యాయం. చెంపదెబ్బలు మాత్రమే నేనేసిన, పొట్టుకాయలేసింది మీ అన్న. తలస్నానం చేశాను కదా, చెవులోకి నీళ్ళు వెళ్ళిపోయాయి, అందుకే వినపడలేదు. ఆహా, నేను గుడ్డిదాన్ని అయిపోయినాను, నువ్వు సెవిడిదాన్ని అయిపోయినావా? వస్తుండా మామా వస్తుండా. అబ్బా సెంటు వాసన దగ్గరికి వచ్చేసినది. మా దగ్గరలోకి వచ్చేసిన అనమాట. ఏంది కింద పడిన సౌండ్ వచ్చినదే? మావ నా అందం చూసి మోర్సిపోయినాడు అనుకుంటా. మావా మావా నా అందం చూసి మోర్సిపోయి పడిపోయినావా? ఏం మావా నా చెయ్యి తగలంగానే కరెంట్ షాక్ కొట్టిన కాకి మాదిరి అయిపోయినావా? మావా కంటి చూపు లేని దాన్ని కనికరించు మావా, నన్ను పెండ్లి చేసుకో మావా. చెప్పు మావా, చేసుకుంటానని చెప్పు మావా. మావా ఊ అని ఒక మాట చెప్పు మావా. చేసుకుంటానని ఒక మాట చెప్పు. కొంచెం కనికరం చూపించు నా మీద. బతిమాలతా ఉండానని ఇట మిద్దకి కూర్చుంటాయట. పెండ్లి చేసుకో నన్ను. చీచి చీచి, నీకు చూపులేనంత మాత్రాన ఈ కర్రుని పనుని పెళ్లి చేసుకోమని బతిమాలతావా? మీ మావకి చెప్తే ఇంతకన్నా మంచి సంబంధాన్ని తెచ్చేస్తాడు. ఏదే ఈడు కర్రడా? అవును. మావ కాదా? కాదు. ఏందబ్బా ఇంకా నాస్టా రాలేదు? కర్రీనా కొడక, నేను ఎంత సేపటి నుంచి మావనుకుని మాట్లాడుతూ ఉంటే ఉలకుండా పలకుండా ఉంటావా? అంటే నేను చేసుకుంటారని కర్రీనా కొడక. ఏడన్నావరా? ఏం మే రచ్చా? మావ రా మావ, ఈయన కొడుకు నా చెయ్యి పట్టేసుకున్నాడు. ఏమరా కర్రీ కన్స్ట్రక్షన్ తప్పుతాండవా నువ్వా? అన్నా లేదన్నా, ఈ బిడ్డ అబద్ధం చెప్తా ఉండాది. ఈ బిడ్డే నన్ను పెళ్లి చేసుకోమని అడుక్కుంటా ఉండదన్నా. లేదు మావా, ఈ కొడుకు నీ సెంటు పూసుకొని నన్ను మోసం చేయాలనుకుంటా ఉంటాడు. ఈ కర్రుడికి సెట్ చేయాలి మావా. ఏరా కర్రీ నా సెంటు కొట్టినావా నువ్వా? అన్నా అది కొట్టినావా లేదా? కొట్టినానన్నా. అయితే నీకు శిక్ష పడాల్సిందేరా. అన్నా వద్దన్నా. నేనేం చెయ్యనురా, శిక్ష రోహిణినే వేస్తాది. నా పాలనలో ఆడోళ్ళ కన్నేం జరగకూడదు, న్యాయమే చేస్తానురా. కళ్ళు కనపడని దాంతో నన్ను కొట్టిపించటం న్యాయమా అన్నా? లాజిక్లు మాట్లాడతావరా? లాజిక్లు అయితే మ్యాజిక్ చేస్తానురా. యుద్ధం చేయాలంటే ఇద్దరు సమానంగా ఉండాలా. నీ కళ్ళకి గంతలు కడతానా, రోనికి 1 నిమిషం టైం ఇస్తానా. ఈ 1 నిమిషంలో నువ్వు దెబ్బలు తినకుండా తప్పించుకోగలిగితే తప్పించుకో. ఈ మాట అన్నావు, నువ్వు సూపర్ అన్నా. నువ్వు ఒంటి మీద ఒక దెబ్బ పండిస్తానే నేను. ఏమే రోహిణే, ఒక్క దెబ్బ తప్పించుకొని ఇస్తానా మావా? నేను సీత కొడతానా కొడుకునే. కర్రీనాయలా మే రోహిణే, ఈ ఆయుధం తీసుకొని కర్రడి బూజు దులిపా. అట్నా మావా? టైం స్టార్ట్స్ నౌ. అటాక్. అబ్బో అయ్యో, అబ్బో అమ్మో, అయ్యో అయ్యో, ఓలమ్మో, అయ్యో అబ్బో, అయ్యో అమ్మో, అబ్బా, అయ్యో అయ్యో
అయ్యో అమ్మో అమ్మా! అయ్యయ్యో అమ్మో ఏయ్, అన్నో కొట్టను ఏయ్, ఆ, ఓకే టైం అప్, టైం అప్. ఆ, ఓ యమ్ములు ఒక దెబ్బ కూడా తప్పుకుంటే ఎట్లా కొట్టినావు తల్లా సెంటోస్ వస్తా ఉండ కదరా దాన్ని బట్టే ఆ? ఆ, అమ్మయ్య, ఇప్పుడు కాస్త దడ తగ్గింది. అవును ఏందో మనమోడు తలిస్తే దేవుడు ఇంకోటి తలుస్తా ఉన్నాడు. నువ్వు మంచి తలిస్తే దేవుడు ఎందుకు వేరే తలుస్తాడు? పెద్దన్నా లోపలికి రావచ్చా? వచ్చేసి నాకు అడుగుతావేంట్రా? వచ్చినాకనే అడగాలి కదన్నా. ఆ, సరే ఎందుకు వచ్చినావో చెప్పు. ఇద్దరికి బాగా జ్వరం ఉండిందిగా, తగ్గిందా? ఆ, కొంచెం పర్వాలేదురా. ఆ పాలు మొత్తం దాకో, ఇంకా అట్లనే పెట్టుకుని ఉండవే. అరే ఎందుకన్నా అట్ట ఏడుస్తుండవో? రేయ్, జ్వరం వచ్చి మేం పడిపోయి ఉంటే ఎవ్వరూ పట్టించుకోలేదురా. నువ్వు వచ్చి తాగేదానికి పాలు ఇచ్చినావు, ఇప్పుడు తాగమని అక్కర చూపిస్తా ఉండవు. పాలు నాకు నేనుగా తెచ్చివ్వలేదన్నా, చిన్న ఇమ్మన్నాడు, అందుకే ఇచ్చిన. సిన్నోడా? అవునన్నా. సిన్నోడా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో తిరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసిరవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. చూసినవా సిన్నోడికి పెద్దోడి మీద ఎంత ప్రేమ? సిచ్చేసినా కూడా నాకు పాలు పంపించినాడు. ఎందుకురా నవ్వుతా ఉండవు? మనూరి గంగమ్మ జాతరలో బలిచ్చే మేకపోతును కూడా బాగా మేపుతారు, అది కూడా తెలియదు మీకు. అయ్యో అయ్యో అయ్యో. ఏందిరా నువ్వు అనేది? ఇప్పుడు టైం 2:50 అవుతా ఉండదు, ఇంకో 10 నిమిషాల్లో రోహిణి కంటి చూపు వస్తుంది. రోహిణి చూపు వచ్చే టైంకే మిమ్మల్ని అక్కడికి రమ్మంటా ఉన్నాడు. అయ్ బాబోయ్, దాని కంటి చూపు తెలిసేటప్పుడు వాళ్ళ అమ్మ నేను ఉండాలిరా, మేమెందుకు? రోహిణి అమ్మానైనా మీ అమ్మానైనా రోహిణికి కంటి చూపు బాగా రావాలని అమ్మవారి గుళ్ళు పులుగు దొండలు పెట్టడానికి పోయినారు. మీరు రావాలంట, రాండి పోదారి. అరే మాకింకా జ్వరం తగ్గలేదని చెప్పరా? కాంపిటీషన్ తప్పకూడదని చెప్పారు, రండి. మే అమ్మోరికి ఆకలి గుర్తొచ్చే బోయా. అమ్మోరికి ఆకలి గుర్తొచ్చే బోయా. కోట్లిస్తది కోడిని కోసిస్తే, మేళ్ళిస్తది మేకను బలిగిస్తే, పోలమ్మకు పొట్టేలును చేస్తే బోయా. అమ్మో, మళ్ళీ ఏదో కోర్టు సీన్ జరుగుతుంది. తెలియకొచ్చాను, పారిపోదాం. ఓరే ప్రోటీనా, యాడికి పోతాండవరా? రే, ఈ కేసుకి నాకు ఏ సంబంధం లేదు. అసలు కేసు ఏంటో కూడా నాకు తెలీదు. నేను వెళ్తాను. ఇది కోర్టు సీన్ కాదు,
సస్పెన్స్ సీను లోపలికి రా. ఆ, తప్పదా? రమ్మంటా ఉంటే ఆ, ఏంట్రా ఇది? రోహిణి కళ్ళకి గంతలు కట్టున్నాయి. ఇంకో 5 నిమిషాల్లో రోహిణికి కంటి చూపు రాబోతుంది. అందుకే కంటి గుడ్డే కట్టినా. చూపు రావడం అంటే మామూలుగా వస్తుంది కదరా. దానికి ఏదో ఆపరేషన్ అయ్యి కళ్ళకు బ్యాండేజ్ కట్టినట్టు క్లాత్ కట్టారు. కళ్ళు వచ్చేటప్పుడు అట్నే కడతారు కదబ్బా, మాకంత అట్ట చూసే అలవాట. టూ మచ్ రా. ఏంద్రబ్బా ఎర్రోడా, మాకంత అవసరం లేదా బిల్డప్ లో? నోరు మోసుకొని నిలబడరా. దీనికి చూపు పోయినా పొగరు పోలేదు. దీనికి పర్మనెంట్ గా చూపుతేనే బాగున్నా. ఎర్రడా ఏంద్రా గొడుగుడు? అబ్బే అదేం లేదు. భయం ఉండే నా కొడుకువి గొనకూడదు. నాకు తెలుసురా నువ్వేమన్నావో. వినబడింది. నాకు పర్మనెంట్ గా సూప్ రాకూడదనే కదా అన్నావో. ఏమరా అట్నా గొనిగినావా? లేదురా, కావాలంటే రేవతిని అడుగు, పక్కనే ఉందిగా. ఏం రేవతి, వాడు గొనిగినేది నీకీన పడిందా? సూపు పర్మనెంట్ గా రాకూడదని అన్నాడా? ఏమో అని ఉండొచ్చండి. రేవతి సారీ అండి, తన చెవులు బాగా వినిపిస్తాయి అందుకే. ఎంత చిన్నంగా గొనిగినా ఇది కూడా వినిపించింది. నిజం చెప్పి శిక్ష తప్పించుకున్నావు. మామో, ఈ ఎర్రోడు నాకు కంటి సూపు రాకూడదని కోరుకుని తప్పు చేసినాడు. శిక్ష అయ్యే. ఏం శిక్షేద్దావు నువ్వే చెప్పా. జడ్జి నువ్వే కదా మామ, నువ్వే చెప్పు. నేను ధర్మదేవత మాదిరి చూడు కండ్లకు గుడ్డ కూడా కట్టుకోనుండా. ఏం శిక్షేద్దావు నువ్వే చెప్పా. జడ్జి నువ్వే కదా మామ, నువ్వే చెప్పు. నేను ధర్మదేవత మాదిరి చూడు కండ్లకు గుడ్డ కూడా కట్టుకోనుండా. సరే, నీకింకా కట్లు ఇప్పదానికి 2 నిమిషాలు టైం ఉండదు. నిమిషానికి 60 సెకండ్లు, 2 నిమిషాలకి 120 సెకండ్లు. సెకండ్ కో గుంజి తరపున 120 గుంజులు తీయాలా. 120 అయిపోతే టైం అయిపోయినట్టే. రే, గుంజులు తీస్తావా తోలు తీసేదా? ఒరే కర్రీ లేక పెట్ట. అట్నే అన్నా. ఇక్కడ నుంచి కొంపకు రాకూడదురా స్వామి. ఏమరా పెద్దోడా, ఒళ్ళెట్టుండది? ఒంట్లో ఎట్ట ఉండదని కదరా అడగాల. అది మనిషిని బట్టి ఉంటదిరా. ఏం వదినా, ఇప్పుడైనా పరివర్తన వచ్చిందా? పరివర్తన పరివర్తన అంటే కూడా తెలియలే, ఇంకేం వస్తది? అన్నా ఇంకా 5 ఉన్నాయన్నా. 5 4 3 2 1. ఇప్పుడు నేను గుడ్డలు ఇప్తా. నా గుడ్డలు కాదు, కంటి కట్టిన గుడ్డ. భయపడిపోయానన్నా. రేయ్, నువ్వు గమ్మునుండ్రా కరీనేలా. దీని కంటి చూపు రాగానే ఏం చేస్తాడు? దీని చేతిలో చచ్చేదానికి పుట్టినట్టున్నావు. పుట్టించాడేమో. మే రోహిణి, మెల్లంగా కళ్ళు తెరవా. మేయ్, కనిపిస్తా ఉండదా? ముందు కంటే ఇప్పుడు బ్రహ్మాండంగా కనిపిస్తా ఉండాది. కానీ ఇప్పుడు సూప్ వచ్చినట్టు ఒప్పుకోకూడదు. సూపు రాకపోతే నా చుట్టూరా ఉండేవాళ్ళు ఏమేమి చేస్తా ఉండారో తెలుసుకోవాలా. మేయ్, కనిపిస్తుందా? కంటి సూప్ పోయింది. ఏమీ కనబడట్లేదు మావా, ఏమీ కనబడట్లేదా? ఎర్ర నిరికించాలా? మావా, ఈ ఎర్ర నన్ను చెప్పించాడు మావా, అందుకే కంటి సూప్ పాయే. ఒరే ప్రోటీనా, దీని కంటి సూపు వచ్చేంత వరకు నువ్వు గుంజులు తీస్తూనే ఉండరా. రే, తీరా ఎర్రడా. ఆ
అంత ఫీలింగ్? నా కంటి చూపు లేకపోతే ఏమి? నన్ను కండ్లలో పెట్టుకొని చూసుకునేదానికి నువ్వు ఉండవు కదా. ఏం మావా? ఆ డాక్టరా, నేను ముద్దు గౌతమ్ కృష్ణనే. అయ్యిందే, అది కాదే స్వామి, ముద్దు గౌతమ్ కృష్ణనే. మన రోహిణి అనే పేషెంట్ తీసుకొచ్చినాను కదా, అదే ఫేస్ బ్యాక్ కెమికల్ కంట్రోల్లో పడి కంటి చూపు మొత్తం పోయింది కదా, అదే ఆ ముద్దు గౌతమ్ కృష్ణనే. నంబర్ తీసుకుంటే గుర్తు పెట్టుకో పనిలే, ఓ డాక్టర్ నువ్వా? సర్లే చెప్పేదినే, అడిగిదానికి సమాధానం చెప్పా. నువ్వేమో 2 గంటలకు తూరే కండ్లలో ఐ డ్రాప్స్ వేస్తే సూప్ వస్తుందని చెప్పినావు. మేము కరెక్ట్ గానే వేసినామా, కానీ కంటి సూప్ రాలేదే. ఏందే, ఇంకో రోజు కంటిన్యూ చేయాలనా? సరే, ఈ తూరు కంటి సూప్ రాకపోతే అది నీ కళ్ళు గుడ్డు పీకేస్తుంది. చెప్పేసిన మళ్ళా నీ ఇష్టమా? రేవతే, విన్నాను కదా, అర్థమైంది. ఇంతబ్బా ఇంత కోపడుతుండవా? సర్లే, రోణిని లోపల తీసుకుపో, వెంటనే 2 కంటి సుక్కులు అయ్యే. నాకు తెలుసులే. ఏందబ్బా ఇంత రుసరుసలాడుతుంది పిల్ల? కోట్లో ఉన్నప్పుడు కొంచెం కఠినంగా మాట్లాడతామో, అది కూడా మనసులో పెట్టుకుంటే ఎట్టా? సర్లే, ఎప్పుడు ఈ ఆడపిల్ల అబ్బాయిని సరిగా అర్థం చేసుకునిందనే ఈరోజు అర్థం చేసుకునేదానికే. కళ్ళల్లో మందు వేస్తాను, కళ్ళు ముయ్యొద్దు. నువ్వేం వేయబల్లే, ఇటీ నేనే వేసుకుంటా. మీకు కనపడదు కదండి, ఎలా వేసుకుంటారు? ఏమి కూడు తినేటప్పుడు కరెంట్ పోతే కంచం ఆడుండో చెయ్యాడుండో తెలియకుండా పోతుందా? చీకట్లో కూడా లొట్టలు వేసుకుంటే తింటా ఉండలే. ఇది కూడా అట్నే, నా కండ్లు ఆడుంటే నాకు తెలుసు. ఇటే దీని కళ్ళు బాగా నెత్తికెక్కాయి. మే, నాకేం కండ్లు నెత్తికెక్కలే, అంతా వినపడతానే ఉంది. నీకు గోరోజును బాగా ఎక్కువైంది మే, ఎక్కువగా ఆడబాక. దీనికి అన్నీ వినపడిపోతున్నాయి. చెవులు కూడా పనిచేయకుండా ఉంటే బాగుండేది. ఏమ్మే, నాకు చెవులు కూడా వినపడకుండా పోతే బాగుండు అనుకుంటుండవా నువ్వు? అమ్మో, మనసులో అనుకున్నావు కూడా వినపడిపోతున్నాయి దీనికి. నాకు అన్ని వినపడిపోతాయి మే. మనసులో అనుకుంటే ఎలా వినపడుతున్నాయి మీకు? అంతా కంటి ముందు తెలిసిపోతుండ్లా? కంటి ముందు తెలిసిపోతుందా? అదేమే, అంతా కండ్ల కట్టినట్టు నాకు తెలిసిపోతుంది. మనోనేత్రం అంటారు కదా, అది ఉండదు నాకు. ఉన్న నేత్రాలే కనిపించట్లేదు, మనోనేత్రం అంట, మనోనేత్రం. మే, అమ్మో, ఇది కూడా వినపడిపోయినట్టుంది. ఉన్న నేత్రాలే కనిపించట్లేదు, మనోనేత్రం అంట, మనోనేత్రం. మే, అమ్మో, ఇది కూడా వినపడిపోయినట్టుంది. ఎందా ఈ కండ చుక్కలు తీసుకుపోయి ఆడబెట్టు. ఇప్పుడు వేసుకోవాలి కదా. వేసేసుకున్నా. ఇంతలోనేనా? 2 చుక్కలు వేసుకునే దానికి ఎంతసేపు? నువ్వు పోయి తినేదానికని తెచ్చిపెట్టు, ఆకలిగా ఉండదా. అంతా నీ వల్లే. అది ఫుట్బాల్ ఆడేసుకుంటుంది, చూడు నన్ను. ఏందిది మా ఫోటోకి ముట్టుకలేస్తా ఉండదే? మే, ఏందాడా టక్క టక్క మన సౌండ్ వస్తా ఉండదే? అబ్బే, ఏం లేదు. సర్లే, పోయి తినేదానికి అంతే పో. అలాగే. అబ్బా, కండ్లు కనిపిస్తా ఉండా కూడా కనిపించినట్టు యాక్టింగ్ చేసేది కష్టం. అబ్బా, కండ్లు నొప్పిగా ఉండాయి. ఇది మళ్ళా కండ్ల చుక్కలేస్తే వేసుకోకూడదు. అనవసరంగా వేసుకుంటే కండ్లు పోతాయేమో. నా కండ్లు కనిపించకపోతే నా చుట్టూరా ఉండేవాళ్ళు ఎవరెవరు ఏమేం చేస్తా ఉండారో చూసి అలా పని పట్టాలా, పడతా. ఏందనబ్బా, న్యాయం ధర్మం అని వచ్చే కాడికి అన్నైనా అయినోడైనా పగోడైనా అందరిని సమానంగా చూడాల్సి వస్తా ఉండదే. ఆడ న్యాయంగా ధర్మంగా ఉండామని మనసు తృప్తిగా ఉంది, కానీ ఇప్పుడు ఈడికొచ్చి ఆలోచిస్తా ఉంటే మనసు కష్టంగానే ఉండదే. అవునన్నా, నా మనసు కూడా కష్టంగా ఉండదే. ఎవరా కర్రే? అవునన్నా, నువ్వేమో తమాష్కి శిక్ష చేస్తా ఉండవో,
ఆడ శిక్ష అనిపించే వరకు తడిసిపోతా ఉండదు. ఏమరా ఆ ప్రోటీన్ కూడా హాల్లో తడిపేసుకున్నాడా ఏంది? అవునన్నా. గబ్బు నాయలు హాల్ అంతా గబ్బు చేసినాడా ఏంది? తడిపేసుకున్నాడంటే ఇది కాదన్నా, మళ్ళా ఏడ్ చేసి ముఖం తడిపేసుకున్నాడు. గుంజులు తీసి తీసి చెమటతో ఒళ్ళంతా తడిపేసుకున్నాడు. పాప ఏడుస్తున్నాడన్నా. అట్నా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా